హలో పొలిటికల్స్ యూఎస్ కాంట్రవర్షియల్కి కేర్ ఆఫ్ అడ్రస్. దమ్ము ధైర్యం మాటల్లో నిజాయితీ కనబడుతుంది. ఎవరు అనుకుంటున్నారా? ఎస్తర్ గారండి. సో ఫస్ట్ పలకరిద్దాం, ఎందుకంటే ఇక్కడ కాదు తెలుగు కాకపోయినా కూడా తెలుగు చాలా బాగా మాట్లాడతారు. అసలు స్టార్టింగ్ నుంచి లాక్కొద్దాం. హాయ్ మ్యామ్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. ఎలా ఉన్నారు? అది ఓకే, నాకు ఎందుకు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నావు నువ్వు? వస్తాను. చెప్పండి. సరే, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ తులు, సో ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నారు. మీరు ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ మీరు స్టోరీకి ఇస్తారా, లేదంటే మీ యాక్టింగ్ బయట పడుతుంది అని చెప్పేసి మీ యొక్క టాలెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ స్టోరీ ఫస్ట్, ఎందుకంటే స్టోరీ బాగుంటేనే దాంట్లో క్యారెక్టర్స్ బాగుంటారు. సో ఫస్ట్ స్టోరీ వినాలి. స్టోరీ విన్నాక ఆ స్టోరీలో నా క్యారెక్టర్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. చాలా మంచి స్టోరీలో నాది ఒక బిస్కెట్ క్యారెక్టర్ అయితే మళ్ళీ వేస్ట్. సో మంచి స్క్రిప్ట్లో మంచి క్యారెక్టర్ ఉంటే దెన్ డెఫినెట్లీ లాంగ్వేజ్ డజంట్ మ్యాటర్. బికాజ్ లాంగ్వేజ్ ఏదైనా, ఎస్పెషల్లీ ఈ రోజు పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో నాకు తెలిసి ఎవరు లాంగ్వేజ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటే, లేదా ఒక సినిమా బాగుందని చెప్తే ఎలాగైనా వెతికి ఓటీటీలో కానీ లేదా ఏ ఒక రకమైన వెళ్ళి చూస్తారు. సో ఒక మంచి కంటెంట్, మంచి క్యారెక్టర్, మంచి పర్ఫార్మెన్స్ అండ్ క్వాలిటీ ఉండటం ఇస్ ద ప్రయారిటీ. మ్యామ్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, మీరు అంటే అడుగుతున్నాను ఏమనుకోవద్దు, బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో, అలాగే ట్విట్టర్లో, అలాగే యూట్యూబ్లో చాలా కాంట్రవర్సీస్ మీరు ఫేస్ చేశారు. అంటే ఒక హీరోయిన్ అయి ఉండి కూడా మీరు చాలా వరకు ధైర్యంగా చాలామంది సమాధానాలు చెప్పారు. అండ్ ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చెయ్యను అనకుండా మీరు చేస్తున్నారు. అంటే ఎస్తర్ ఈజ్ డిఫరెంట్, యాక్టర్ ఈజ్ డిఫరెంట్ అని ఒక డెఫినేషన్ ఇచ్చారు కొత్తగా. సో అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? యాక్చువల్లీ నేను ముందు నుంచి ఇలాగే అండి. నాకు పర్సనల్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి, లేదా ఇండస్ట్రీకి వచ్చే ముందు నుంచి నా పరిచయం ఉన్న వాళ్ళకి ఎవరికి నా తేడా తెలియదు, ఎందుకంటే నేను ఇలాగే ఉన్నాను. ఏమైందంటే, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 2013లో ఫస్ట్ మూవీ భీమవరంలో 2014. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. మీరందరూ నన్ను కలవాలని చెప్తే కూడా నన్ను కలిసే అవకాశం మీకుండదు, నాకుండదు. ఆడియన్స్కి కూడా ఒక సినిమా జస్ట్ ఐ థింక్ అప్పుడు ట్రాన్సిషన్ ఫ్రమ్ డిజిటల్కి షిఫ్ట్ అవుతున్నారు అంతే అందరూ, ఫ్రమ్ రీల్స్ టు ఇది. సో అలా ఉన్నప్పుడు ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాంటి సోషల్ మీడియా ఎక్స్పోజర్ లేదు. ఏదో ఒక ప్రమోషన్ అని చెప్తే కూడా 4 టీవీ ఛానల్స్కి వెళ్ళడాలు, ఈవెంట్లు పెట్టి ఈవెంట్స్లో మాట్లాడాలు, అలాంటిదే ఉండే. సో నాకు పర్సనల్గా పరిచయం అంటే ఒక చిన్న సర్కిల్, ఎవరితో నేను వర్క్ చేశానో ఓన్లీ అంతవరకే నా పరిచయం ఉండే. బట్ నా నేచర్, క్యారెక్టర్, బిహేవియర్ ముందు నుంచి నేను ఇంతే. సో నా పెంపకం కూడా అలాగే ఉండే, నా క్యారెక్టర్ కూడా అలాగే ఉండే. I think post COVID and maybe after during my divorce period or during my marriage period, due to the exposure of social media, చాలా మంది నా దగ్గరకు రావడం జరిగింది. అండ్ ఆ మూవీ రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం నా దగ్గర రావడం జరిగింది. అలా మేబీ ఇప్పుడు మీకు నేను పరిచయం అయ్యాను, ఈ లెవెల్లో పరిచయం అయ్యాను. లేకపోతే ఓన్లీ ఆన్ స్క్రీన్ పరిచయమే కానీ డైరెక్ట్ పరిచయం ఉండదు. సో అది ఒకటి ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. ధైర్యం నాకు తెలిసి, చూడండి, ధైర్యం ఎప్పుడు కావాలంటే మనం పర్సనల్ లైఫ్లో ఎవరికో మోసం చేస్తున్నామైతే, లేదా పర్సనల్ లైఫ్లో ఇంకొకరికి ఏమంటారు చెడు చేస్తున్నామైతే, అలాంటిది ఉన్నప్పుడు ధైర్యం కావాలి. మన వర్క్ని వర్క్ లాగా నిజాయితీగా చేయడానికి ధైర్యం కాదు, నిజాయితీ ఉంటే చాలు. ఒక సెన్సిబిలిటీ ఉండి, దేవుడి భయం ఉండి, అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ ఉండి, అందరి మన వర్క్ చేసే అట్మాస్ఫియర్లో మన వర్కింగ్ అందరూ, మన కలీగ్స్తో పాటు మంచి రిలేషన్స్, మీరందరితో మంచి రిలేషన్స్, అందరితో మనం నిజాయితీగా నీట్గా మనం వచ్చిన వర్క్ నీట్గా చేయగలిగితే చాలు. దానికి ధైర్యం అవసరం లేదని నా నమ్మకం. అంటే థర్డ్ క్వశ్చన్, మీరు వెబ్ సిరీస్ చేశారు, టీవీ షోస్ చేశారు, మూవీస్ చేశారు. ఈ మూడిట్లో ఆడియన్స్ దేని ద్వారా కనెక్ట్ అవుతారని చెప్పేసి మీరు స్టోరీస్ ఎంచుకోవడం జరిగిందా, లేదంటే ఏదైనా సరే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అవి చేయడం జరిగింది? ఎందుకంటే చాలా వరకు మీ క్యారెక్టర్స్ కూడా కాంట్రవర్సీలు అయిపోయినాయి. యూత్కి కానీ లేదంటే పెద్దవాళ్ళకి కానీ మీరు చాలా నెగిటివ్ కూడా ఫేస్ చేశారు. అండ్ ఒక టీవీ షోలో కూడా మీరు ధైర్యంగా చెప్పారు, కథని కథలాగా చూడండి, పాత్రని పాత్రలాగా చూడండి అని. సో దాని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను పర్సనల్గా నా ఎడ్యుకేషన్ కూడా, నేను ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్. సో నేను సోషాలజికల్ సబ్జెక్ట్స్ చాలా ఇష్టపడతాను. నేను చాలా బుక్స్ చదువుతాను. అండ్ సైకాలజీ, సోషాలజీ, పాలిటిక్స్ ఇవన్నింటిలో నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టుకుంటాను. నేను ఎప్పుడు సమాజంలో చూసింది, నేను కూడా లైఫ్లో యాక్చువల్లీ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. దానికే ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ కూడా తీసుకున్నాను. సో నేను సినిమాలు ఎప్పుడు చేయాలనుకోలేదు, కానీ అనుకోకుండా సినిమాలకు ఎలాగో వచ్చాను. కాబట్టి సినిమాల్లో నాకున్న నాలెడ్జ్ని, లేదా నాకున్న థాట్స్ని, నేను తీసుకున్న చదువుని నేను నా పని ద్వారా ఎవరితో అయినా పంచుకోవాలి, లేదా సమాజంలో ఏదో ఒకటి మంచి చేయగలిగితే మంచి చేయాలి. సో ఒక యాక్ట్రెస్గా నేను స్క్రీన్ అటు సైడ్ ఉంటాను, మీరు ఇటు సైడ్ ఉంటారు. నేను అక్కడి నుంచి ఎక్కువ నేను బయట వచ్చి ఏం మాట్లాడలేను, కానీ నేను చేసే వర్క్ ద్వారా, నేను చేసే రోల్స్ ద్వారా నేను అలాంటి ఒక మార్పు రాగలగొచ్చు.
సో అలాంటి ఒక మార్పు నాకు తీసుకురావాలని ఉండే. అండ్ నేను ఆలోచించి ఎప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే ఇండస్ట్రీలో కానీ సమాజంలో కానీ అమ్మాయిల స్థాయి లేక అమ్మాయిలని చూసే చూపు అన్నిట్లో కూడా ఒక యాక్ట్రెస్ని లేదా ఒక హీరోయిన్ని లేదా మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో తేడా చూడలేకపోవడం, అన్నీ కలిపి ఒక అమ్మాయిని చూడటం, ఇవన్నీ చాలా థింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక చిన్న బిట్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను. బట్ యాక్చువల్లీ సమాజంలో అమ్మాయిలు, మళ్ళీ ఇండస్ట్రీలో అమ్మాయిలు, ఓవరాల్గా అమ్మాయిలు, ఇలా వేరే వేరే సబ్జెక్ట్స్లో అమ్మాయిల గురించి అమ్మాయిల్ని చూపించే విధానం కానీ అమ్మాయిలు వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానం కానీ దాంట్లో చాలా థింగ్స్ జనాలు సమాజం నేర్చుకునేది ఇంకా చాలా ఉంది. సో అలాంటి చిన్న చిన్న మార్పులు నేను చేసే డిసిజన్స్లో, నేను చేసే వర్క్లో నాకు ఏజ్ వస్తూ నాకు అనిపించిన దాన్ని బట్టి నేను చేయాలనుకున్నాను. అదే ఒక అవేర్నెస్తో నా పర్సనల్ ప్రొఫెషనల్ అన్ని వర్క్స్లో నేను అది ఒక ప్రయత్నం చేస్తున్నాను. అండ్ యాక్టింగ్ పరంగా మీరు అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారా? లేదంటే అంటే మీ మూవీస్ కొన్ని కూడా పాస్ట్లో లైక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళిన మూవీస్ కూడా ఉన్నాయి. సో ఆ మూవీకి అవార్డు వస్తే నాకు వచ్చినట్టు మీరు ఫీల్ అవుతారని కూడా చెప్పారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ ఒక వర్క్ చేసినప్పుడు దానికి అప్రిసియేషన్ వచ్చేటప్పుడు ఎప్పుడూ హ్యాపీ అనిపిస్తుంది. కానీ వర్క్ చేసేది అప్రిసియేషన్ కోసం కాదు. వర్క్ చేసేది మనకు నచ్చిన వర్క్, నాకు కరెక్ట్ అనిపించిన వర్క్ నేను చేసేది. అది అప్రిషియేట్ కూడా అవుతే హ్యాపీ, అది డబ్బులు కూడా తెప్పిస్తే హ్యాపీ. సో మనం చేసే వర్క్ నుంచి మనని నమ్మి డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్కి 4 రూపాయలు వస్తున్నారైతే మన పేరులో నా పేరు వాడుకొని లేదా నా ఒక టాలెంట్ మీద నమ్మకం పెట్టుకుని తను డబ్బులు వేసినందుకు తనకు డబ్బులు వచ్చాయి అనుకుంటే అది చాలా హ్యాపీ కదా. సో ఐ బి వెరీ హ్యాపీ దట్ సమ్వన్ హూ టుక్ risk for me one because of me. At the same time, if the project gets good name, అందరికి ఒక మంచి పేరు వస్తుందని చెప్తే అది ఇంకో బోనస్. బట్ వర్క్ సెలెక్ట్ చేసేది కానీ వర్క్ చేసేది కానీ ఒక పేరు రావాలి, 4 చప్పట్లు కొట్టాలని కాదు. అండ్ మీకు డ్రీమ్ రోల్స్ అంటే ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏంటది మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా వాటిల్లో? ఐ వాంట్ టు ప్లే, అదే డ్రీమ్ రోల్స్ ఆర్ మెనీ. ఇప్పుడు తలలో ఈ క్యారెక్టర్ ఉన్నట్టు ఐ థింక్ ఐ వాంట్ టు ప్లే రోల్స్ విచ్ ఆర్ నాట్ ప్లేడ్ బిఫోర్. అమ్మాయిల్ని ఇప్పుడు దాకా చూపించిన షేడ్స్ కాకుండా హీరోయిన్ అంటే ఓన్లీ, అంటే ఇప్పుడు దాకా ఎలా అయిపోయిందంటే హీరోయిన్ అంటే కాలేజ్కి వెళ్ళేంత వరకు 20s 25 మ్యాక్సిమం 28 30 వరకు చిన్న చిన్న డ్రెస్లు వేసుకుని ఎక్స్పోజ్ చేయగలిగి ఒక గ్లామరస్ రోల్, రిచ్ అమ్మాయి లేదా పూర్ అమ్మాయి కొన్ని వరకే ఉంటే హీరోయిన్. అది దాటిపోతే హీరోయిన్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, మదర్, సిస్టర్. బట్ మదర్ అనగానే మదర్ హీరోయిన్ ఎందుకు కాదు? మదర్ క్యారెక్టర్ అనగానే మదర్ క్యారెక్టర్ హీరోయిన్ ఎందుకు కాదు? సిస్టర్ క్యారెక్టర్ హీరోయిన్ ఎందుకు కాదు? అమ్మమ్మ క్యారెక్టర్ హీరోయిన్ ఎందుకు కాదు? పని మనిషి క్యారెక్టర్ హీరోయిన్ ఎందుకు కాదు? సో ఒక హీరోయిన్ అనే వర్డ్ మీద కూడా, ఒక హీరోయిన్ అనే ఒక టైటిల్ మీద కూడా చాలా ప్రయోగాలు చేయొచ్చు. ఒక అమ్మాయి కూడా వేరే వేరే క్యారెక్టర్స్ చేస్తూ హీరోయిన్ గిరి అంటారు కదా. సో హీరోగిరి చూపించడానికి కూడా హీరో పేదవాడు ఉండి రైతుడు అయితే కూడా హీరో, బెగ్గర్ అయితే కూడా హీరో, మర్డరర్ అయితే కూడా హీరో. కానీ హీరోయిన్ మాత్రం ఎందుకు కాలేజ్కి వెళ్ళి చిన్న డ్రెస్లు వేసుకుంటేనే హీరోయిన్? ఎందుకు? కాంట్రవర్సీలు ఎక్కువ వస్తున్నాయి కాదు, ఈ కాంట్రవర్షియల్ అనిపిస్తుంది ఎందుకంటే ఇది కొత్తతనం, కొత్తగా ఏదో ఒకటి ఆలోచన ఉంది కాబట్టి కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. అంతేగాని నాకు అలాంటి డ్రీమ్ రోల్స్ అనిపిస్తుంది. ఐ ఫీల్ ఐ షుడ్ ప్లే ఎవ్రీ ఉమెన్ ఇన్ ద సొసైటీ, వేరియస్ క్యారెక్టర్స్ అండ్ ప్లే ద హీరోయిన్ ఇన్ దోస్ షేడ్స్. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా మంచి రోల్స్ చేసి ఇంకా ఎంటర్టైన్ చేయాలి, ధైర్యంగా ముందుకెళ్ళని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.